పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక సినిమా ఫంక్షన్ లేదు, ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంది. మా రాంబాబుకి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నిన్న అనుకోకుండా జరిగిన దుర్ఘటన దేశమంతా కదిలిపోయింది. ఒక్క నిమిషం మౌనం పడింది వాళ్ళ గురించి. థ్యాంక్ యూ. మీలో మీరు ఎంత ఐక్యతగా ఉంటారు అంటే, ఒక ఫోన్ బాంబే నుంచి చేస్తే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది డబ్బింగ్ మధ్యలోంచి. మామూలు వ్యక్తులు కాదు మీరు. మా పేరు మార్చేసినా మీ వల్లే అవుద్ది, మా ఎదుగుదలైనా మీ వల్లే అవుద్ది, ఏదైనా సరే మీ వల్లే అవుద్ది. అందుకని మిమ్మల్ని ఎప్పుడు మా గుండెలో పెట్టి చూసుకుంటా. ప్రత్యేకించి నాకు మీలో చాలామంది పేరు పెట్టి పిలుస్తారు, ఏరా అని పిలుస్తారు, బావ అని పిలుస్తారు. ఇంత రిలేషన్ ఉంది ఈ 40 ఏళ్లలో. దానికి నేను ఎప్పుడు గర్వపడతా. థ్యాంక్ యూ. మా సక్సెస్ కానీ ఈ 40 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడున్నామంటే మా కష్టాన్ని కూడా నన్ను మీలో ఒకటిగా చూసుకున్న మీరంటే నాకు జీవితాంతం రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా రేవ్ అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు. డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి నీ మంచితనం తోడు. ఇక పిల్లడు అన్నారు కాదు, పులి పేరులోనే ఉంది పులి అని. ఇండస్ట్రీకి మరియు పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. నీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి, ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి, మహేష్ బాబు డేట్లు కావాలి, నాని డేట్లు కావాలనుకుంటారు. అది కాదు. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న, ఒక కోర్టు చిరంజీవి గారి డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే. అలాగే ఒక సినిమా మొన్న ఒకటి చూశాను, అద్భుతం సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అని, సత్యనారాయణ గారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చినట్టే. మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్దోళ్ళ గురించి వెళ్ళక్కర్లేదు, స్క్రిప్టే పెద్ద హీరో. దాన్ని నమ్ముకుంది. ఎందుకంటే కళ్ళు అన్న చిన్న సినిమా ద్వారా వచ్చా. అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లాంటి వాళ్ళు సింహాలు అవుతారు. ఇందాక ప్రసన్న చెప్పినట్టు, మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇక్కడే నమ్ముకున్నాం, ఇక్కడే ఉందాం, అందరం కలిసి ఉందాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాకిరేవులు లేకపోతే ఏదైనా రోకలి బండలో ఏదైనా పనులు చేయాలంటే అది ఫస్ట్ చేయగలిగేది జర్నలిస్టులే. సో అలాంటి జర్నలిస్టులు చేయకుండా ఉండటానికి జర్నలిస్టులు దాంట్లో నుంచి వచ్చి చాకిరేవు కాకుండా మామూలు రేవు తీశాడు మా పర్వతనేని రాంబాబు. సో తీశాడు. ఎప్పుడు కూడా తను సాఫ్ట్గా సైలెంట్గా ఉంటాడు. ఇందాక మా నారాయణరాజు గారు చెప్పారు, చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, కానీ చాలా తెలివిగలడని. ఆయన తెలివితేటలు, ఆయన క్యారెక్టర్ని ఈ టైటిల్లో పెట్టుకున్నాడు. ఆయన మెత్తగా ఉండి సైలెంట్గా ఉండి, అదే సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఆయన పెట్టేసుకున్నాడు పేరులో. ఒక ఆటం పవరు, ఆ పవర్ నుంచి వచ్చే ఒక శబ్దం కంటే ఒక నిశ్శబ్దం చాలా పవర్ఫుల్. ఆ నిశ్శబ్దంలోంచి అలా చూసుకుంటే చాలా పెద్ద పవర్ లాగా వచ్చేది ఒక బ్రీత్, అది వైల్డ్ బ్రీత్. సో ఒక వైల్డ్ బ్రీత్ అని, ఒక సౌండ్ ఆఫ్ సైలెన్స్ అని వాళ్ళ కథలో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నట్టుగా ముందే వాళ్ళ టైటిల్లోనే అనౌన్స్ చేశారు. అలాగే తను ఇందాక మా శివ చెప్పాడు పిల్లోడని. డెఫినెట్గా పిల్లోడే. ఇప్పుడు జనరల్గా పిల్లోళ్ళే తర్వాత పిడుగులు అవుతారు. ఆ పిడుగు అవుతాడని కూడా మా శివ చెప్పాడు కాబట్టి డెఫినెట్గా పిడుగు అవుతాడని చెప్పి ఆల్రెడీ రేవు చేసి, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్లో కొట్టుకుంటామో తిట్టుకుంటామో చూసాం. కానీ రెండో సినిమా కూడా క్యారీ అవుతున్నారంటే ఆ డైరెక్టర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్, ఆ ప్రొడ్యూసర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్తోనే జరుగుతుంది. సో డెఫినెట్గా ఆ మంచితనం ఇలా 100 సినిమాల వరకు ఉండేట్టుగానే ఉంచుకోవాలి. మధ్యలో మనకు బలిసిందా ఊడిపోతాం. చాలా పైకి ఎగిరారు, చాలా డామ్మని సొరంగంలో పడిపోయారు. అందుకని బలవద్దు, ఇలాగ పిల్లల్లాగానే ఉండండి, ఎంత పిడిగైనా సరే. ఓకేనా? సరే, ఇక ఆత్మీయంగా పిలవటానికి మా శివాజీ రాజా గారు, మా రామసత్యాన్ని గారు, ఇంతమంది వచ్చారు. ఒక జర్నలిస్ట్ కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చారు. గతంలో మనం చూసుకుంటే కృష్ణ గారికి ఫ్యాన్స్ లెటర్లు రాస్తూ జర్నలిస్టుగా మారి, జర్నలిస్టు నుంచి ప్రొడ్యూసర్ అయిన బిఏ రాజు గారిని చూసాం. ఇవాళ మా ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ దానిలో కమిటీ మెంబర్గా, అలాగే మెడ్రాస్లో జరిగే ఈవెంట్స్ కూడా రాంబాబు ఉండి అటెండ్ అవుతూ ఇవాళ ప్రతి దానికి నేనున్నాను అని చెప్పి చాలా. ఇంకోటి ఏంటంటే తన మీద ఒక కంప్లైంట్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటాడని.
సో ఆ మెతకలో కూడా ఇంత మంచితనం ఉందని ఇవాళ మన జర్నలిస్ట్ మిత్రులందరూ మా కుటుంబం అని చెప్పి ఆ రాధా శాలు కప్పి రాధాకృష్ణుడు అని వాళ్ళిద్దరు బంధం చూపించాడు ఇక్కడేదో. దాంట్లో రాధ ఎవరో కృష్ణుడు ఎవరో నాకు అర్థం కాల. ఓకే సరే, ఇక శివ అని అంటే జనరల్గా శివ కానీ మా ఇంకొక సీను ఉంటాడు మాకు ఇదివరకు ఆ కెమెరా బ్యాక్ సైడ్ ఉండేవాడు. వీళ్ళు జనరల్గా మోసేస్తుంటారు ఎవరినైనా. మొయ్యకుండా ఒకళ్ళని వచ్చి పొగిడారు అని అంటే వాళ్ళు అది పొగడత కాదు, అది నిజం చెప్పటం. అవతలాడు ఎంతో మంచోడైతే కానీ వీళ్ళు నోటెమ్మటి రాదు. ఇంకా తర్వాత వీళ్ళ మేనమామ ఒక ఆయన ఉంటాడు ప్రభు అని, ఆయన కూడా మోతల స్పెషలిస్టు. ఆయన రాలేదు అని అంటే ఆయన కూడా దీవెనలు ఉన్నట్టు ఇక్కడ. సో ఇంతమంది దీవెనలతో మా రాంబాబు చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా దీంట్లో మంచి లాభాలు వచ్చి జర్నలిస్టు కుటుంబం నుంచి మనోడు వచ్చి నిర్మాతగా మనోడు సక్సెస్ అయ్యాడని ఈ క్రెడిట్ మొత్తం జర్నలిస్టు కుటుంబానికే చెందుద్ది. దీనికి ఆశీస్సులు అందిస్తున్న శివాజీ రాజా, అలాగే మా రామ సత్యనారాయణ, శివ, నారాయణరాజు మీరందరూ కూడా మనస్సుతో ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆ ఆశీర్వచనాలు డెఫినెట్గా ఫలించి రాంబాబు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఉంటేనే నిర్మాతలు అవరు, మంచితనం ఉంటే కూడా నిర్మాతలు అవ్వచ్చు. ముఖ్యంగా రాంబాబు కెరీర్ స్టార్టింగ్ నుంచి మేము కూడా అందరం కలిసే ఉన్నాం. మాతో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్, అలాగే మా చుట్టూ ఉన్న మా సోదర ఫోటోగ్రాఫర్స్, అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా. ఎవరికి ఎన్ని రకాల గొడవలైనా ఉండొచ్చు, కానీ ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మా రాంబాబు. ఇంకా మా లాంటి వాళ్ళకి కొంచెం వీళ్ళు దూకుడుగా ఉంటారన్న పేరన్నా ఉంటుందేమో, కానీ రాంబాబుకి అది కూడా ఉండదు. దేనికంటే ఇప్పుడు చెప్పింది కాసేపటి తర్వాత మర్చిపోతాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. అది చాలా దేవుడిచ్చిన మంచి గుణం అతనికి. అలాగే ఎవరినైనా నమ్మి స్నేహం చేస్తే కలకాలం ఉంటాడు, ఎవరితోనూ గొడవ ఉండదు. ఇకపోతే డబ్బులు టాపిక్ చెప్పాను ఫస్ట్. సినిమా నిర్మాత అనగానే అంత మోసాలు గందరగోళం అనుకుంటారు, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. కాకపోతే అన్నీ తెలుసుకొని అందరితో చక్కగా ఉంటే దీనంత బెస్ట్ ఇండస్ట్రీ లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఇతని మంచితనం చూసి అమెరికా నుంచి ఫ్రెండ్షిప్గా ఉన్న మన మురళీ గింజపల్లి గారు ఈయన నమ్మి ఒక్క మాట కూడా ఆయన రాంబాబు గారు చెప్తే ఏమనరు. రాంబాబు గారు మీ ఇష్టం, మీరు అలా చెప్తే అలాగని. ఇకపోతే ఈ సినిమా ద్వారా, దీనికి ముందు సినిమా ద్వారా దొరికిన వ్యక్తి రాంబాబుకి హరినాథ్. ఎంత క్వైట్ అంటే ఎంత టాలెంట్. ఈ మధ్యకాలంలో నేను చూసిన దర్శకుల్లో పెద్ద పెద్ద వాళ్ళని మనందరం రోజు కలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళందరి సరసన కూర్చోదగ్గ వ్యక్తి. కాకపోతే టైం వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ పిల్లోడికి, సారీ పిల్లోడు అన్నందుకు నా గబాలను వచ్చింది. దర్శకుడికి విజన్, ₹1 ఎక్కడ మిగిలిస్తే నా ప్రొడ్యూసర్కి సేఫ్ ఉంటుంది అనే దానిలో అతన్ని మించిన పర్సనాలిటీ నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఫ్యూచర్లో వీలైతే రాంబాబు పర్మిషన్తో మేమందరం కూడా మళ్ళీ కలిసి కొలాబరేట్ అవుతాం. రాంబాబు, నువ్వు 20 సినిమాలు తీసిన తర్వాత అందరికీ నేను 20 సినిమాలు తీశానని చెప్పు. ఈరోజు నీ బర్త్డే సందర్భంగా నువ్వు అందరికీ చెప్పాల్సిన విషయం అదే. నీ దగ్గర ఆ స్టామినా ఉంది, 20 సినిమాలు నువ్వు తీయగలవు, నీ వెనక మేము అందరం ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ప్రసన్న గారు మాట్లాడితే మనం ఏం మాట్లాడుతూ ఉండదు. ఇంకా ఆ విషయం తీసుకుని ఆయన మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రాంబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు, రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు. నేను చూశాను, చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గా విడుదల చేశారు. అదే బ్యానర్లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూస్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్నలు వేసే వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. ఇంకా ఈరోజు ముఖ్య అతిథి మా శివాజీరాజు అన్నయ్య, అంటే మా ఊరు, మా రాజుగారు, మా శివాజీరాజు గారు, మా శివాజీ రాజా గారు. ఆయనతో నేను చాలా సినిమాలు తీశాను. మాకు ఎంతో అంత మంచి అనుబంధం ఉంది ఆయనతో మాకు. ఈవేళ ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. అంటే ఏలటం అంటే అండి, కష్టం ఎక్కడున్నా అక్కడ ప్రసన్న గారు ఉంటారు, చిన్న సినిమా ఎక్కడున్నా ప్రసన్న గారు ఉంటారు, ఆయన వెనకాల మేము ఉంటాం. అది చెప్పేదండి. ఏలటం అంటే ఇంకో రకం కాదు. అంటే ఏదైనా ఒక నిర్మాత కష్టం వస్తే ముందు స్పందించే వ్యక్తి ఓన్లీ ప్రసన్న గారు, తర్వాత ఆయన వెనకాల మేము అందరూ ఉంటాం. కాబట్టి
అన్న తమ్ముడు నేను. అలాగే మా డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు, ఆ సినిమా కూడా అభినందించాం. ఈ కార్యక్రమానికి చేసిన శివ మలాల్ గారికి మరియు అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మా నిర్మాతల కుటుంబంలోకి వచ్చిన రాంబాబు గారిని మరొకసారి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు రేవు సినిమా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఈ సినిమా వచ్చేసి వైల్డ్ బ్రీత్, మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది. ఒక నేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది, ఒక సైకలాజికల్ థ్రిల్లరు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే చెప్తాం. అది చాలా ఎర్లీ ఇప్పుడే సినిమా గురించి మాట్లాడడానికి. సో ఈరోజు రాంబాబు గారి బర్త్డే, మేము మా మూవీని అనౌన్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా నేను ఫోన్ చేస్తే చెప్తుంది సార్ ఆయన, నేను లోపలికి వెళ్ళి పిలుచుకొచ్చేసాను. గెస్ట్గా కాకుండా సొంత ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ట్రీట్ చేశారు. అట్లాగే రామసత్యనారాయణ గారు కూడా పిలిచినప్పుడే వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. నాకేంటంటే హ్యాపీగా ఉంది ఏంటంటే, నిన్న బాబు గారిని చంద్రబాబు గారిని కలిసి ఇదే విషయాన్ని చెప్పాను. సార్ ఇట్లా రేపొద్దున ట్రయల్ లాంచ్ సినిమా పోస్టర్ లాంచ్ చేసుకుందామన్నా, మీకు చూపిద్దామన్నా సార్, ఫోన్ లోపల తీసుకురాలేదు సార్ అని చెప్పంటే, నిన్ను ఫోన్ లోపల తీసుకురాలేదు, నాకు చూస్తానులే నేను తర్వాత అన్నారు. అట్లాగే నేను రేపొద్దున నా బర్త్డే సార్ అంటే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, రేపొద్దున చేయమ్మా, నీకు మళ్ళీ అపాయింట్మెంట్ తిప్పిస్తాను, ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా ఫోటో కూడా వాళ్ళు పంపించలేదు, పాత ఫోటోనే పెట్టాను, ఇప్పుడే పంపించారు నాకు ఆ ఫోటో, వాళ్ళని కలిసిన ఫోటోలు అన్ని మాట్లాడిన ఫోటోలన్నీ. చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత. అట్లాగే అన్న నేను పిలిచినప్పుడే నేను ఒక సినిమా రేవు అనే సినిమాతో కో ప్రొడ్యూసర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యాను. తర్వాత మురళీ గుంజిపల్లి గారు అమెరికాలో ఉంటారు, ఆయన సంహిత్ ఎంటర్టైన్మెంట్ అని ఆయనదే బ్యానర్, అది ఆ బ్యానర్ మీద చేస్తున్నాయి సినిమాలన్నీ. నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇంకెక్కువ సినిమాలు చేస్తాము. ఈ సినిమాకి కంప్లీట్ అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్లో ఉంది, 80% అయిపోయింది. దాని డీటెయిల్స్ ఇవాళ నా బర్త్డే అని చెప్పి ఇవాళ పోయినసారి కూడా నా బర్త్డే రోజునే రిలీజ్ చేసాము రేవు అనే దాని గురించి. దానికి కూడా మంచి ఇది వచ్చింది. అట్లాగే ఇది కూడా మంచి, ఇక తర్వాత దీని డీటెయిల్స్ చెప్తాము. అందుకని ఊర్లో పోస్టర్ లాంచ్ పెట్టుకున్నాం ఈ రోజున. పోయినసారి రోగో లాంచ్ పెట్టాము. రేవు సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా చూపించాం. ఈసారి చూపించడానికి అవకాశం కుదరలేదు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో మీట్లో వస్తాను. మీరు వచ్చినందుకు, అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరూ నా మిత్రులు అన్నట్టుకుంటాను నేను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నాకు స్పెషల్గా మా మీడియా మిత్రులందరికీ, రాధాకి, నారాయణరాజు గారికి, శివకి, వీళ్ళందరూ స్పెషల్గా మెసేజ్లు పెట్టారు నాకు. పొద్దున్నే నాకు చాలా అసలు నెక్స్ట్ ఇయర్ వరకు గుర్తుండిపోయేట్టు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.